సాగులకు చేరొచ్చిన సంఘానికి ప్రభు నా హృదయ ప్రబోధన తెలియజేస్తాను. అందరు బాగున్నారు కదండి. హల్లెలూయా. ప్రాముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న మా ప్రియులు సంఘ సహోదరులు కృపకు విశ్వాసులందరికీ ప్రభు నామాన సంఘ తరఫున నా తరఫున హృదయ ప్రబోధన తెలియజేస్తున్నాను. ఎవరికి ఆలోచన మేము నిర్వహించినందుకు మంచి ఆలోచన చేత భయభర్తలు కోర్చి మీ శ్రమను వెచ్చించి మరి ఏ రీతిగా సులుదైన కొడుకుని ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన దేవుడు మీకు అనుగ్రహించాడు. మరి సమయాన్ని వృధా చేయకుండా అనుకూల సమయంలోనే మరి ఈ కార్యక్రమానికి మీరు సంకల్పించారు. అందుబట్టి మరోసారి మీ అందరికీ హృదయ ప్రబంధన తెలియజేస్తున్నాను. కొన్ని మాటలు పేర సమయం చాలా అవుతుంది కాబట్టి 10 వరకు కొనసాగించుకుని 5 నిమిషాలు ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధ నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. గల్తీ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం. గల్తీ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదువు పిల్లలు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్తున్నాను అంటున్నారు. పౌలు గారు గల్తీ సంఘానికి రాస్తూ ఒక మంచి మాట మాట్లాడుతున్నారు. ఆయన అన్న మాట ఏంటంటే, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యొక్క యోచన ప్రకారం కాదంట. అంటే అంతవరకు ఉన్న ఆలోచన ఏంటంటే మనుషుని ఆలోచన ప్రకారంగానే కలిగింది. కానీ ఇప్పుడున్న సువార్త మనము ఈ సువార్త ప్రకాశం, ఈ సువార్త పరిచర్య మనుషుని యొక్క ఆలోచన బట్టి కాదంట. సర్వసాధారణంగా ఏదైనా పిల్లలు మనం చాలా మట్టుకు ఏంటంటే మనుషుల దగ్గర కొన్ని నేర్చుకుంటాం, కొన్ని యూనివర్సిటీలో మనం నేర్చుకుంటాం. తర్వాత వ్యక్తిగత జీవితం అంతా కూడా దేవునితో కొనసాగితేనే ప్రతి మాట అది లోతైన విషయాలుగానే ఉంటుంది. అంతవరకు పౌలు గారు చేసిన మాట ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారంగా మతాన్ని బలవంతంగా ఆరోపించే రీతిగా వారి మీద రుద్దే ప్రయత్నం, లేదంటే చంపే ప్రయత్నం. ధర్మశాస్త్రం అంతా కూడా అదే నేర్పించింది. పౌలు గారి చరిత్ర వచ్చే వరకు కూడా పాత నిబంధన కాలం మొదలుకొని పౌలు గారి చరిత్ర వరకు కూడా ప్రపంచంలో అత్యధికంగా మరి ప్రభావమైంది, అందరినీ బలోపేతం చేస్తుంది ఇలాంటి మతమే. ఒప్పుకుంటారా ఒప్పుకోండి, లేదైతే చంపేస్తాం. పౌలు గారు చేసింది కూడా అంతే. ఇక్కడ నుంచి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారం కాదంట. ఇక్కడ నుంచి నేను ప్రకటింపబో పరిచర్య మనుషుని యోచన ప్రకారం కలిగింది కానే కాదు అంటున్నాను. మరి అంతవరకు చేసిందంటే అప్పుడు తెలుసు ఆయన పరిచర్య విషయంలో సౌలుగా ఉన్నప్పుడు ఆయన అనేకులు యూద మతం అంటేనే ఒక పవిత్రమైన ధోరణి అంతవరకు ఏలుతుంది. రోమ ప్రభుత్వ కాలం ఉన్నప్పటికీ కూడా రోమీలు ఎక్కువగా నమ్మే దేవతలను పూజింపకపోయినా యూదాల్లో దేవుడే గొప్పోడు, ఆయన తప్ప దేవుడు లేడు, ఏహో తప్ప దేవుడు లేడు, అది ప్రభువు అని చెప్పడానికి కూడా యూదులు ఒప్పుకునేవారు కాదు. అవును కదండి. అందులో ప్రవిష్టుడు అనే మాట మనం ఎక్కువగా వింటూ ఉంటాం పౌలు గారు. అంతవరకు ఎందుకు పిల్లలు ఎవరన్నా నేను ఇది క్రైస్తవుని, నేను ప్రభువుని వెంబడిస్తున్నాను అంటే వారిని కూడా ఈడ్చుకొని వెళ్ళే పౌలు గారి ధోరణి మనం ఎక్కువగా కనబడుతుంది. అంటే ఆయన రక్షణకు రాకముందు. ఇక్కడ నుంచి జరిగే పరిస్థితి అంతా కూడా వేణు అంటున్నాడు. తర్వాత పరిస్థితి అంతా కూడా మనకు బాగా తెలుసు. ఒకప్పుడు నేను చంపడమే నేర్చుకున్నాను, కష్టమైతే దేశాలు దాటి దమస్కు ప్రాంతానికి కూడా వెళ్ళి అనేకులు బంధించి చంపడానికి నేను తీర్మానం చేసుకుని పత్రికలు ఇమ్మని అధికారుల దగ్గర తీసుకుని వెళ్ళిన పరిచర్య నాకు బాగా తెలుసు. కానీ ఈ పరిచర్య మనుషుని ప్రకారమైనది కాదు అంటున్నాడు. మరి దీంట్లో ఏముందంటే, ఒకప్పుడు నాకు చంపడం తెలుసు, కానీ ఈ పరిచర్య ఏంటంటే వీలైతే ఈ పరిచర్య కొరకు చావడం తెలుసుకున్నాను అంటున్నాడు. అంతే కదండి. ఒకప్పుడు ఓర్పు అనేది నాకు లేదు. ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే నేను దూషించేవాడిని, వాడిని హింసించేవాడిని, అవకాశం వస్తే చంపేవాడిని కూడా. వారి గృహాలలో ఇళ్లలో స్త్రీలను సైతం నిలిచిపోయిన వ్యక్తిని నేను అని అన్నాడు. కానీ ఈ పరిచర్య మనుషుల వల్ల కలిగింది కాదు. ఈ పరిచర్య వల్ల నేను వీలైతే వారి కొరకు తిట్లు తినాలి, వీలైతే కొరడాలతో దెబ్బలకు తినాలి, వీలైతే ప్రాణాలను కూడా పెట్టాలనేది ఈ పరిచర్య ద్వారా నేను నేర్చుకునే విషయాన్ని పౌలు గారు స్పష్టం చేశారు పిల్లలు. ఇంకో కొన్ని మాటలు మనం చూస్తూ ఎఫెసీ రాష్ట్ర పత్రికలు కూడా ఎఫెసీ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం, పిలుపు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువు పిల్లలు. తర్వాత పిలుపు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోను అన్ని కార్యంలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును,
సమృద్ధి కలిగి ఉండటకు, లేమిలో ఉండటకు ఆయన నేర్చుకుంటున్నారంటే. అంటే ఈ పరిచయలోకి వచ్చిన తర్వాత ఒకప్పుడు పరిచయం వేరు, అది మనుషుల వల్ల ఏర్పరచబడిన పరిచయగా. ఇప్పుడు వచ్చిన పరిచయం ఏంటంటే దీంట్లో నేను ఏం నేర్చుకుంటున్నానని చెప్తున్న మాట ఏంటంటే దీన స్థితిలో ఉండగలుగుతున్నాను అంటాడు. ఎందుకు ఈ దీనత్వం, ఎందుకు ఇది అంతా కూడా అంటే నేను ఎందుకయ్యా అంటే అక్కడ మాట ఏంటంటే నేను ఒకప్పుడు అంట సంపన్న స్థితిలో ఉండగలుగుతున్నాను. ఆయనకున్న అధికారం అంతా ఇంత కాదు, ఆయనకున్న హోదా అంతా ఇంత కాదు. నేను గుర్రం మీద వెళ్ళి చంపే అంత యోగ్యత నాకు ఆ రోజుల్లో కలదు, గుర్రం మీద స్వారీ చేసే భాగ్యము ఆ రోజుల్లో కలదు. కానీ ఇప్పుడు అలా కాదు నా స్థితి అంతా కూడా. ఒకప్పుడు సంపన్న స్థితిలో ఎరిగిన నేను, అలా బ్రతికిన నేను, తర్వాత మాట చూడండి పిల్లలు, నేను సంపన్న స్థితిలో ఉండగలుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండి ఉంటకు, ఆకలి కొనుటకు, సమృద్ధి కలిగి ఉంటకు, లేమిలో ఉంటకు నేర్చుకుంటున్నారు అన్నాడు. అంటే మీరేం నేర్చుకుంటున్నారు పిల్లలు ప్రభువులోకి వచ్చిన తర్వాత? పౌలంత తోడే సౌలుగా ఉండి పౌలుగా నేను పిలువబడుతున్నాను సమాజం చేత. నాకు ప్రభు పెట్టిన పేరు కాదు అది పౌలని, కానీ సమాజం చేత నేను పిలువబడుతున్నా, సమాజం చేత పిలువబడుతున్నా. ఒకప్పుడు ఆ ఘోరమైన స్థితిగతులు ఉన్నప్పుడు సౌలా అని దేవుడు నన్ను పిలిచాడు. నా స్థితిగతులు మారిపోయాయి. మనిషికి ఒక మాట అంట, ఆ మాట నాకు వినబడిన తర్వాత నేను ప్రభు కొరకు బ్రతకడం నేర్చుకున్నాను. అప్పుడు పరిస్థితి ఎంత వేరు, అదే భక్తి అనుకున్నాను, అదే నా స్థితి అనుకున్నాను. ఇప్పుడున్న స్థితిగతులు వేరు. అయ్యా ఒకప్పుడు చంపాను, ఇప్పుడు నేను చంపబడ్డానికి కూడా నా ప్రాణాలు తెగించి వెళ్ళడానికి కూడా నేను సంసిద్ధమే. ఈ పరిస్థితి అంతా వేరు. ఒకప్పుడు ఉన్నతమైన స్థితిలో బ్రతికిన వాడిని ఇప్పుడు దీన స్థితిలో నేర్చుకుంటున్నాను. వీలైతే పరిచయం కొరకు పస్తులు ఉండడం కూడా నేను నేర్చుకుంటున్నాను అంటున్నాను. ఇప్పుడు మనమేం నేర్చుకుంటాం పిల్లలు? దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనమేం నేర్చుకున్నాం? అంతెందుకు మనం ఇంకా ఒక మంచి మాట్లాడతాం పిల్లల. కొరింథీ రాసిన పత్రిక చూడండి పిల్లల, కొరింథీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం, మొదటి కొరింథీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. చదవ. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెదుగుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అన్న పిల్లలు. యూదులు ప్రాముఖ్యంగా ఆ యూద మతంలో నుంచి వచ్చిన వాడే పౌలు గారు. యేసుక్రీస్తు ఆఫ్ కోర్స్ ఆయన యూదుడే అనుకోండి. ఆయన చూసి బ్రతకాల్సిన జీవితాలు ఆయన ఉన్నప్పుడు అంట. ఇప్పుడు యూదులు కదా, మరి ధర్మశాస్త్రాన్ని ఎక్కువగా పఠించేవారు కదా, వారికంటే ఒక పటుత్వం ఉంది, గ్రిప్ ఉంది, దాని మీద మంచి నిష్ఠ ఉంది వారికి. ధర్మశాస్త్రాన్ని, లేఖనాన్ని ధ్యానించే విషయంలో గొప్ప నిష్ఠ ఉంది. అలాంటప్పుడు ఆయన పరమందున్న వాడు ఈ లోకానికి వచ్చాడు కదా, ఎందుకు వచ్చావయ్యా, నీ యొక్క ఉద్దేశం ఏంటి, దీని తర్వాత జరగవు కార్యం ఏంటి, బహుశా తెలిస్తే మేమన్నా దాని గురించి ఒక నిష్ఠ కలిగి బ్రతకగలుగుతాం, ఇంకా లోతులకు వెళ్ళి ఆలోచించగలుగుతామని ఏ రోజు ప్రభువును అడిగిన స్థితిగతులు దాఖలు మనకు కనిపించవు. కానీ వారు ఏం అడుగుతున్నారంటే యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, అద్భుతాలు అడుగుతున్నారంట. నువ్వు ప్రవక్త అని చెప్పుకుంటున్నావు కదా, మాకు అద్భుతాలు అయితే బాగుండని యూదులు అంటున్నారంట. ఇంకా గ్రీసు దేశస్తులు అంటున్నారు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. ఈ పాటికి కూడా వారికంటూ ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. కనుగొనే విషయంలో కానీ, కనిపెట్టే విషయంలో కానీ. ఆ రోజు ప్రభు యేసుక్రీస్తు పరిచయం చేసినప్పుడు కూడా గ్రీసు దేశస్తులు వచ్చి ప్రభువుని చూడడానికి ఇష్టపడతారంట. పిలుపుతో చెప్తారు, పిలుపు కూడా ఆ దేశపు వాడే కాబట్టి. అయ్యా ఇప్పుడు ఏం చూస్తారులే, నేను చనిపోయిన తర్వాత గోధుమ గింజ ఏ రీతిగా అయితే భూమిలో నాటబడి చనిపోయి తిరిగి ఫలిస్తుందో, విత్తనంగా మొలకెత్తుతుందో, ఆ సందర్భంలో అంటే నేను శిలువ మరణానికి వెళ్ళిన తర్వాత పునరుత్థానం తర్వాత అప్పుడు వచ్చి చూడమను. ఇప్పుడు నన్ను ఏం చూస్తారని ప్రభువు చెప్పిన మాట సువార్త కాలంలో మనకు బాగా సుపరిచితం. వీరు జ్ఞానం వెతుకుతున్నారు గ్రీసు దేశస్తులు, యూదులేమో సూచక్రియలు అడుగుతున్నారు. ప్రభు ఎందుకు వచ్చాడు, ప్రభుని చూసి ఒక పాఠం నేర్చుకున్నామనే ఆలోచన లేదంట. అందుకని కిందికి మా మాట ఏంటంటే, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడం అన్నాడు. ప్రపంచానికి తెలియాల్సింది ఇదే పిల్లల, ప్రపంచానికి తెలియాల్సిందే ఇదే. ఇప్పుడు సపోజ్ మనం అనుకుంటాం ప్రభు గురించి రెండు మాటలు, ఒక్క మాటలు చెప్పండి పిల్లలు, ప్రపంచం అందరికీ తెలిసిన మాట ఒక్క మాట చెప్పండి ప్రభు గురించి. ఆయన రక్షకుడు అనే విషయంలో అందరికీ తెలియదు పిల్లలు, అందరూ ఒప్పుకోరు కూడా. నిజం చెప్పండి, అందరూ ఒప్పుకుంటారు పిల్లలు. ఇప్పుడు అనిజనానికి వెళ్ళి ఆయన రక్షకుడు అంటే ఒప్పుకుంటాడు, మా దేవుడి రక్షకుడు అంటారు. ఇంకా కలియుగం రాబోతుంది, ఆయన రాబోతుంది, ఇంకా డూమ్స్డే రాబోతుంది, మావాడు మళ్ళీ పైకి వస్తాడని ఏ మాటలు ఎక్కువగా మనం వింటూ ఉంటాం. ఇంకొక నర రూపంలో ఇంకొక రూపం వస్తుంది అంటాం. ప్రభు గురించి ఎక్కువ చెప్పేది మాట ఏంటంటే ప్రపంచం అంతా చెప్పేది ప్రేమమయుడు అంటారు. ప్రేమ, క్షమాపణ అనే మాట ఒక మాటలు చెప్పవచ్చు. అదే కదా ప్రపంచానికి అందరికీ తెలిసింది. ఒకవేళ ప్రభు కనుక సిలువ నెక్కకపోతే ఎవరు కూడా ఆయన గుర్తు పెట్టుకునేవారు కానే కాదు పిల్లలు. మనం కూడా ఆయన నమ్ముకునేవారు కానే కాదు. అలాంటి ఆయన గురించి మాట్లాడుతూ, పౌలు గారి గురించి మాట్లాడుతూ, అయ్యా ఒకప్పుడు మనుషుల పరిస్థితి వేరు, కానీ మా ప్రభు పరిచయం సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాం. ఈయన ప్రకటించినప్పుడు ఆయన గురించే మాట్లాడుతున్నాడు, ఇక వేరేది ఏది చెప్పుకోలేదు. సాక్షి కూడా ఒక్క మారు మాత్రమే చెప్తాడు చెరసల్లో ఉన్నప్పుడు.
ఆ రాజును సైతం మార్చడానికి, చెరసాల అధికారిని సైతం మార్చడానికి ఇష్టపడుతుంటున్నాను. అలాంటి సాక్ష్యం చెప్తూ ఉంటాడు. నాతో ఒక్కసారి దేవుడు మాట్లాడేశాడు, కానీ ఆ ప్రకాశం నేను చూసి తట్టుకోలేకపోయాను. నేను సంఘాన్ని హింసించాను అనుకున్నాను, కానీ ప్రభు హింసించానని నేను అనుకున్నాను. ఆయన మాట్లాడినప్పుడు నా బ్రతుకంతా కూడా మారిపోయింది. దాంట్లో నేను చాలా నేర్చుకున్నాను. ఉన్నతంగా బ్రతకడం నాకు బాగా తెలుసు, లోకంలో హింసించడం నాకు తెలుసు, తిట్టడం తెలుసు, చెడ్డ మాటలు మాట్లాడడం తెలుసు. దానికి బోధకు వ్యతిరేకమైన అంటే మతానికి, యూద మతానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కానీ నేను సహించేవాడిని కాదు, అంత నిష్ఠగా బ్రతికినవాడిని. కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత దీన స్థితిని నేను నేర్చుకున్నాను, సంపన్న స్థితిని నేర్చుకున్నాను. అలాగే ఏమీ లేనప్పుడు ఎలాగైతే ఉండగలుగుతానో ఆ స్థితి కూడా నేను నేర్చుకోగలుగుతాను. ఎందుకంటే పరిచయం వెళ్ళినప్పుడు నాకు ఆకలిస్తుంది, ఉపవాసాలు, జాగరాలు ఇవన్నీ కూడా నేను నేర్చుకుంటున్నాను. ఎందుకయ్యా అంటే నా ప్రభు అదే దీనత్వాన్ని చూపించేశాడు శిలువ మీద. అధీన స్థితినే నాకు నేర్పించేశాడు. ఇవన్నీ కూడా మనం అనుకుంటాం పిల్లలు గొప్పగా బ్రతకడం చాలా కష్టం అనుకుంటాం మనం. అది చాలా సింపుల్ పిల్లలు. అన్నీ ఉన్నప్పుడు ఈజీగా మనం బ్రతకడం, ఏమీ లేనప్పుడు బ్రతకడం, దేవుని కొరకు బ్రతకడం అనేది చాలా కష్టం. అందుకనే మేము ప్రకటించిన సువార్త సిలువ వేయబడిన క్రీస్తు సువార్త. మేము క్రీస్తునే ప్రకటించుతున్నాము. ఇంకా మాట్లాడుతూ మనకు శ్రమ వచ్చినప్పుడు ప్రభువును ఎలా నిలబడాలో అది మనం నేర్చుకోవాలి, అదే మనం ప్రకటించాలి పిల్లలు. ఎక్కువగా మనం శిలువ ధ్యానం చేస్తూ ఉంటాం పిల్లలు. ఆయన ప్రకటించడానికి ఎన్నో మాటలు ఉన్నాయి కదండి. ఇప్పుడు అవకాశం వచ్చిందండి, మనం ఏం ప్రకటిస్తాం పిల్లలు? ఏం ప్రకటించుకుంటాం? మన ప్రభువులోకి వచ్చిన తర్వాత మనం ఏం నేర్చుకొని మన సమాజానికి ఏం ప్రకటిస్తాం పిల్లలు? ఆ రోజున సమాజము అపోస్తులు ఆయన చూస్తూనే ఉన్నారు, సిలువ కూడా చూస్తూనే ఉన్నారు. సమాజం అంతా కూడా అంతగా ఘోరంగా బాధింపబడుతున్నాం. మేము రాజు అనుకున్న అతను వెంబడించేసాము. ఆ రాజు ఇంత దీనస్థితికి వెళ్ళి తగ్గించుకొని ఒక సిలువను ఎక్కడం అనేది ఆ శిష్యులు ఎవ్వరు కూడా జీర్ణించుకోలేదు పిల్లలు. వారి ఆలోచన అంతా కూడా వేరేగా ఉండదు. మా రాజు అంటే ఇంకొక ప్రభుత్వం నిలబెడతాడు, ఇంకొక అధికారంలోకి వెళ్తాడు, అతను వెంబడిస్తున్నాడు కదా, మాకంటే ఒక పొజిషన్ ఉంటుందని అనుకున్నారు. కానీ ఈ సిలువను ఎక్కడము, ఇతను శ్రమ పడ్డము, వారికి ఒక మారు మాట్లాడకపోవడము, అతని కొరడాలతో కొట్టడం, ఇవంతా కూడా వారు జీర్ణించుకోలేకపోయారు. అసలు మా ఊహలకు కూడా అందలేదు. అందుకని పేదలు వెంటనే అదంతా కూడా చూసి దీని అంత ఎట్లుంటుందో అని పరిస్థితులకు కూడా ఆయన వెళ్ళిపోయిన తర్వాత తీరా మళ్ళీ నేను చేపలు పెట్టుకుంటానని తన పనిలోకి తను వెళ్ళిపోయాడు. వారికి అర్థం అవ్వలేదు పిల్లలు. ప్రారంభంలో మనం కూడా రక్షణలోకి వచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నాం పిల్లలు. వచ్చిన తర్వాత ప్రభు యొక్క శిలువ గాయాన్ని మనం చూస్తూ ఉంటే మనం ఏం నేర్చుకుంటున్నాం పిల్లలు? పౌలు గారు అంటోడే అంత గొప్పగా బ్రతికిన వాళ్ళే చాలా మట్టి చూడండి పిల్లలు. చాలా ఉన్నతంగా బ్రతికిన వారు పరిచయ కొరకు మిషనరీస్ వస్తుంటారు. వాళ్ళు ఉన్నదంతా కూడా విడిచిపెట్టుకొని, భార్యను పిల్లలు విడిచిపెట్టుకొని ఎక్కడో ఉన్న కొన్ని ఐలాండ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. మాంసాహార భక్షకులు, నరరూప భక్షకులు అలాగే మనుషుల్ని చంపి తినే స్థితిగతుల్లో ఉన్న సమాజం దగ్గరికి వెళ్ళి ప్రభువును బోధించాలన్న ఆశ, ఆతురత వాళ్ళు ఎందుకు వస్తుందంటారు? వాళ్ళు ఏదో నేర్చుకున్నారు పిల్లలు. మనం నేర్చుకున్న దానికంటే గొప్పది వాళ్ళు నేర్చుకున్నారు. మనం కూడా అనుకుంటాం ఏంటంటే మనం ఏదో చాలా నేర్చుకున్నాం అనుకుంటాం. కాదు పిల్లలు, పౌలు గారు నేర్చుకున్న దాంతో పోలిస్తే మనం చాలా తక్కువ నేర్చుకున్నాం. అలానే అతను ఏదో పెద్ద అందగాడు కాదు పౌలు గారు. చాలా షార్ట్ పర్సన్, అతను చాలా షార్టెడ్ పర్సన్, హైట్ లో చాలా తక్కువ, పెద్ద స్వరూపమైన వ్యక్తి కాదు. తన మాటలు ఆశ్చర్యమైన వాక్చాతుర్యం అతను లేదు. కానీ ప్రభువు ఎప్పుడైతే దర్శించాడో ప్రతి మాట ఆత్మపూర్వకంగా మాట్లాడుతుంటే చాలా మందిలో, అనేకుల్లో ఆత్మకార్యాలు ప్రారంభమైనంట. ప్రభు కొరకు బ్రతకాలని తన సాక్ష్యం ముందు పెట్టేసి అతను చూస్తూ అనేకులు అతను వెంబడించడం ప్రారంభించారు. బర్నబా అంతగా ప్రేమించడానికి కారణం ఏంటంటే నాకంటే గొప్పగా బోధిస్తాడు పౌలు గారు, అందుకని అతను తీసుకొని వచ్చి సమాజంలో బోధించాలనే తృష్ణ బర్నబాకు కలిగింది. అతని కంటే ముందున బోధకుడైనా కానీ అతను తీసుకుని వచ్చింది ముందు నిలబెట్టేసి అతని కోసం కాలినడకన ఇంకా బోట్లు ఎక్కి చాలా సుదూర ప్రాంతానికి వెళ్ళి అతను తీసుకుని వచ్చేవాడు. అతన్ని చూస్తూ తిమోతి తల్లి గారు కూడా తిమోతిని అప్పచేసింది, తీతును అప్పచెప్పేసింది, ఎపఫ్రా తీతును అప్పచేసేసింది. అంతేందుకు మన ఫిలోమోను పత్రిక గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అతని సాక్ష్యము అనేకుల్ని మార్పు తీసుకుని వచ్చే ఆ పరిస్థితులు వెళ్ళవలసింది. అంటే ఉన్నతంగా బ్రతకడం అంటే అది కాదు, దేవుని కొరకు నిష్ఠగా బ్రతకడం అనేది నేర్చుకున్నారు. ఎందుకంటే పౌలు ప్రభువును సాక్షాత్తు సాదృశ్యంగా చూసేశాడు. ఇక ముఖాముఖంగా చూసేశాడని చెప్పండి పిల్ల. చనిపోయిన ఆయన తిరిగి లేచిన తర్వాత నాకు కనబడ్డాడు, నాకు ప్రత్యక్షుడయ్యాడు. అని చూస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఇది కాదు నేను అనుకున్నది. ప్రభు చనిపోయి కూడా తిరిగి లేచాడంటే ఆ పునరుత్థానంలో నేను ఉండాలంటే ప్రభువులా నేను జీవించాలనుకున్నాడు పిల్లలు. ప్రభువులా నేను జీవించాలనుకున్నాడు. అందుకనే ఆయన ప్రకటించే ప్రతి సువార్త సిలువ క్రీస్తు గురించి ప్రకటించేశాడు పిల్లలు. అలా మాట్లాడుతూ ఆయన అన్న మాట ఏంటంటే, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశంలో జ్ఞానం వెతుకుతున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అంటారు పిల్లలు. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనంగాను గాని యూదులకేమి క్రీస్తు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమును. అలాంటి అద్భుతమైన మాటలు ప్రపంచానికి తెలియడానికి ఇష్టపడ్డాడు పిల్లలు. ఆయనకు ఒక మంచి మాట ఏంటంటే పిల్లల, చాలా మటుకు ఈ మధ్య కాలంలో పౌలు గారిని వెంబడించే వాళ్ళు చాలా తక్కువ. అయితే ప్రపంచంలో ప్రభు చేసిన త్యాగం అంతా ఇంత కాదు.
లెంట్ని ఆచరించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఆచరించిన వాళ్ళు కొంతమంది నిష్ట కలిగి ఆచరిస్తూ ఉంటారు, పోనీలే అన్నట్టుగా ఉంటుంది. ఒక మంచి మాట, ఈ మధ్య కాలంలో మన ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ, మనకు తెలుసు కదా ప్లేయర్, ఇండియాకి వచ్చాడు కదా పిల్లల. ఇండియాకి వచ్చినప్పుడు హైదరాబాద్కి వచ్చాడు, అలాగే మిగతా బాంబే కూడా వెళ్ళాలంటే వెళ్ళాడు, కలకత్తా కూడా వెళ్ళాడు. అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత అంత ఇంతగా అతని మీద పడిపోయారు. అతను ఏంటంటే ఒక డబ్బు సంపాదించాలంటే ఇక పెద్దగా పెన్ను పేపర్ పట్టుకోవాల్సిన అవసరం లేదని అనిపించింది. ఇప్పుడు ఈ మధ్య క్రికెట్ ప్లేయర్ చూడండి, ఒక బాల్ బ్యాట్ ఉంటే సరిపోతుంది, ఈయనకైతే కాళ్ళు ఉంటే సరిపోతుంది, ఫుట్బాల్ ఉంటే సరిపోతుంది. ప్రపంచంలో ఆధిక్యత సంపాదించుకున్నట్టుగా ప్రపంచానికి ఏదో చూపించేస్తున్నారు. ప్రపంచం అంతట్లో అతనికి ఫ్యాన్స్ ఉన్నారంట పిల్లలు, తెలుసు కదా, చాలా మంది ఫుట్బాల్ ప్లేయర్కి అందరికీ ఫ్యాన్స్ ఉన్నారంట. అంతగా ఏం చేశాడంటే ఫుట్బాలే ఆడాడు పిల్లలు. ఏం చేశాడు అతను? మీరు మళ్ళీ ఆలోచించండి పిల్లలు, అతను ఏం చేశాడు ప్రపంచానికి? ఏదైనా కనిపెట్టాడా? ఏం కనిపెట్టాడు పిల్లలు? ఏదో గ్రీసులాగా ఏదైనా వింతైన ఏదైనా పరికరం కనిపెట్టాడా? ఏం చేశాడు అతను? జీవితం అంతా తంతునే ఉన్నాడు, ఫుట్బాల్ని తంతునే ఉన్నాడు. అయినప్పటికీ కూడా అతనికంటూ ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు పిల్లలు. అందరూ ఫ్యాన్స్ అంట. అంటే నాకు అనిపించింది ఏంటంటే పిల్లలు, ఈ గ్రీసు దేశస్తులాగా సైకిల్ కనిపెట్టాడా, కరెంట్ని కనిపెట్టాడా, టెలిఫోన్ కనిపెట్టాడా? ఇప్పుడు సైకిల్ కనిపెట్టిన ఆయన జీవితాంతం సైకిల్ తొక్కాడా పిల్లలు? ఎంతకాలం తొక్కుంటాడు? టెలిఫోన్ కనిపెట్టిన ఆయన జీవితాంతం ఫోనే మాట్లాడా? చిన్నపిల్లలు అప్పుడప్పుడు మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం, చిన్న దారం అటుపక్క ఒక అగ్గిపెట్టే బాక్స్, ఇటుపక్క ఒకటి దాకా ఆ దారం తెగిపోతుందేమో అటుపక్క పెట్టి ఇటుపక్క ఇంకోటి కట్టేసి ఇక్కడ నుంచి మాట్లాడితే అక్కడ వినిపించదు. అవును కదండి. ఆ కాలంలో కూడా ఫోన్ అలాగే కనిపెట్టాలండి పిల్లలు. దేశాలు కాదంట, ఈ గ్రామం నుంచి తర్వాత గ్రామం వరకే టెలిఫోన్ ఉందంట. ఈ కనిపెట్టిన ఆయన జీవితాంతం ఫోనే మాట్లాడి ఉంటాడా? లేదు కదండి. ఇతను జీవితాంతం తంతునే ఉన్నాడు, కానీ ఫేమస్, ప్రపంచంలోనే ఫేమస్ పిల్లలు. తీరా మొన్నది హైదరాబాద్ వచ్చినప్పుడు, కలకత్తా వచ్చినప్పుడు, మన ఇండియాలో వచ్చినప్పుడు అతను ఆడుతున్నప్పుడు కొద్దిపాటి గేమ్ ఆడాడు, అంటే వాళ్ళతో పాటు ప్రాక్టీస్లోనే ఉన్నాడు. తీరా చెమట వచ్చిందంట, టిష్యూ తీసుకొని ఇలా తుడుచుకొని పడేశారంట పిల్లలు. అది చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది. అప్పటి నుంచి నేను కూడా టిష్యూలు ఇలాగే పడేయట్లేదు, పడేసి ఎక్కడ పడేసాను, గ్రౌండ్లో పడేశాను. అది పోయిందనుకుంటే బాగుండేది, ఎవడో ఒకళ్ళు పట్టుకున్నాడు, దాన్ని వేలం పెట్టారు. దాన్ని వేలం పెడితే ఇంచుమించు 7 కోట్లు పలికింది పిల్లలు. 7 కోట్లు రీసెంట్గా జరిగిన సంఘటన. అందుకని నేను కూడా పడేయట్లేదు, మీరు కూడా పడేయలేదు. 7 కోట్లు పలికింది పిల్లలు. 7 కోట్లు పలికిందంటే అతను ఏం చేశారని పిల్లలు? ప్రపంచానికి ప్రాణత్యాగం చేసిన ప్రభుకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు పిల్లలు? మాట అర్థమవుతుందండి. జీవితాంతం తంతున్న వాళ్ళేమో ప్రపంచము కిరీటంలో పెట్టేసింది, జీవితాంతం ఏదో కనిపెట్టిన వస్తువులు, ఇది గ్రీసు దేశం చూడే పిల్లలు, వాళ్ళకి ఏదో కనుగొనడమే అలవాటు, ఏదో ఒకటి కనుక్కుంటారు. అది కనుగొన్న ప్రతి వస్తువు, ఇప్పుడు మనం అనుకుంటాం పిల్లలు, మా కంపెనీలో నేను ఒక బెస్ట్ ఐటమ్ నేను తయారు చేశాను, దానివల్ల ప్రొడక్షన్ అంతా కూడా మారిపోయింది, ప్రాజెక్టులు అన్ని కూడా మారిపోయారంటే ఇప్పుడు జీవితాంతం అది కొనసాగుతుందా పిల్లలు? కాదు కదా. మరి ప్రపంచానికి ప్రాణం పెట్టిన ప్రభువు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు పిల్లలు, ఆయనకి ఎంతమంది ఆయన అనుకరిస్తున్నారు పిల్లలు. అందుకని పౌలు గారు అన్న పిల్లలు, ఆయన చేసిన త్యాగాన్ని కళ్ళారా చూసిన తర్వాత అతని స్థితిగతులు అన్నీ కూడా మార్చుకున్నాడు పిల్లలు. నా జీవనం అంతా కూడా మారిపోయింది, నా బ్రతుకు మారిపోయింది అంటాడు. ఎందుకంటే అతను చేసిన త్యాగం అంతా ఇంత సిలువ వేయడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారు మీరు. అందుకని అతని గురించి ఒక మంచి మాట మాట్లాడతారు ప్రకటన గ్రంథంలో యోహాను గారు 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 3వ వచనం నుంచి కొన్ని మాట్లాడుతున్నారు. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయాను ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు 7వము ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రె పిల్ల నిలిచియుట చూచి తిని ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటిని పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం మీద ఆశ్రయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిల పడింది. సరిపోతుంది. కింది భాగాన్ని కూడా చదివితే మనకు అర్థమవుతుంది ఏంటంటే 10వ వచనం చివరి భాగంలో నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి అంటాడు. పైన ఉన్న మాట కూడా చదివితే 6వ వచనం 2వ భాగంలో అంటాడు వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిల్చుండుట చూచి తిని. వధింపబడడం గురించి మాట్లాడుతున్నాం మనం, శిలువ త్యాగం గురించి మాట్లాడుతుంటే శిలువ అనేది మామూలుగా ఎక్కువగా వింటూ ఉంటాం పిల్లలు. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను, అది ఘోరమైన దాంట్లో మరొకటి
షూట్ చేస్తే అన్న ఒకసారి చనిపోతారేమో, అంతే కదండి. నేను ఇంక మళ్ళీ అంటున్నాను, మనకు ధర్మశాస్త్రంలో కొన్ని కొరడా దెబ్బలు ఉన్నాయి, ఒకటి తప్ప 40 దెబ్బలు. పౌలు గారు అలాగే తిన్నారు, ఎందుకంటే అతన్ని హింసించింది వేరు, కానీ మన ప్రభుని హింసించింది అది కాదు పిల్లలు. ఎందుకంటే హింసించింది రోమ ప్రభుత్వము, నింద మోపింది యూదులు. కానీ రోమం వెళ్ళకపోయిందంటే ఒక ఆ పాపము, ఆ దోషము నా మీదికి రావద్దని చేతులు కడుతున్న పిలాతు గురించి మనకు బాగా తెలుసు. దీనిలో ఏ దోషము లేదని అతను బహిర్గతంగా చెప్పింది మనకు బాగా తెలుసు. ఒక పండుగ రోజున ఒక అతను విడుదల చేసే ఒక ఆచరణ మీలో ఉంది కదా, నాకు తెలుసు కదా. దాని బదులు నేను విడుదల చేద్దామని ఒప్పుకున్నా కానీ అంటే ఆయన రాజు సైతం ఆజ్ఞ ఇచ్చినా కానీ గవర్నర్ సైతము యూదులు ఒప్పుకోలేదు, అవును కదండి. కానీ అంత ఇంత కాదు అతను కొట్టింది, ప్రభువును హింసించింది అంత ఇంత కాదు. సిలువ అంటే మన దేవదాసాయి గారి గురించి మాట్లాడుతుంటారు, బైబిల్ మిషన్ గారు. ఆయన ఒక మన మాట ఏంటంటే, ఆయన బ్రతుకాలం మొదలుకోనంట సిలువనెక్కి ప్రాణం పెట్టి తిరిగి లేచే వరకు కూడా సిలువనే మోసాడంట. మనం అనుకోవడం ఏంటంటే ఆ రోజు సిలువను ఎక్కడం గురించి మాట్లాడదు కాదు పిల్లలు. సిలువ అంటే ఆ రోజు ఆయన చంపబడం మాత్రమే కాదంట, నిజమే కదా పిల్లలు. ప్రతిదినము మన సిలువను ఎత్తుకునే మాట ప్రభు చెప్పిన మాట మనకు నిదర్శనం. అంటే మనం ప్రతిదినం మనం కొయ్యనైతే ఎత్తుకొని అయితే నిలవలేము కదా. ప్రతిదినము అనే మాట కలదు, ప్రతిసారి మనకు శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, నిందలు ఎదురవుతూ ఉంటాయి, అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటిని మోస్తూ బ్రతకడమే సిలువను ఎక్కడమో అన్నాడు. నిజంగా ఆయన బ్రతుకాలంలో ఆయన రాకకు ముందు జరిగిన విపత్కరమైన పరిస్థితులు మనకు బాగా తెలుసు. ఆయన చనిపోయేటప్పుడు జరుగుతున్న విపత్కరమైన పరిస్థితులు తెలుసు. చనిపోయిన తర్వాత కూడా అతని ద్రవ్యం ఇచ్చి శిష్యుల్ని మార్చడానికి ప్రయత్నం చేశారు సైనికుల్ని. వారిని మార్చి వారికి ఒక తప్పుడు సమాచారాన్ని, ఒక ప్రాపగండ బయటకు తీసుకురావాలన్న ఆలోచన వాళ్ళలో ఉండేది. కానీ అతను ప్రతిదినము సిలువను ఎత్తుకున్నట్టుగానే అంటే ప్రతిరోజు అతను కష్టపడుతున్నాడు. నిందలు, హింసలు, కుటుంబము, ఏళ్ళకరము, శిష్యులు, వెనుకబాటు ఇవన్నీ కూడా జరుగుతున్నా కానీ ఏ రోజు కూడా ఇది మేము చేయలేదు అని అనలేదు పిల్లలు. ఎందుకంటే అతను ప్రతిరోజు ఓడ్చుకుంటున్నాడు, ఎందుకంటే వధింపబడినట్లున్నా అన్నాడు. ఆ రోజు చేసిన త్యాగం పిల్లల కొరడంతో కొడుతూనే ఉన్నారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఏలం చేశారు. కొట్టిన తర్వాత వివస్త్రం చేసి కొట్టిన తర్వాత అన్ని కూడా ఒళ్ళంతా నలిగిపోయిన తర్వాత, దున్నబడిన తర్వాత, రక్తం కారుతున్న తర్వాత అప్పుడు ఒక మంచి ఊదరంగ వస్త్రం వేశారు, రంగం వేశారు. సమాజానికి ఏదైనా మేము ఏం కొట్టలేదన్నట్టుగా చూపిస్తున్నారు. ముళ్ళ కిరీటంతో పాటు అతను తీసుకుని వెళ్తున్నారు. అంత పచ్చి మానవులు తీసుకుని వెళ్ళిపోతున్నా కానీ ఏ రోజు ఇది నేను చేయలేదని కూడా ఆ ప్రభు అనలేదు పిల్లలు. అవన్నీ కూడా మనం బాగా మనసులో ఉన్నాయి కాబట్టి నేను ఇంకా అతను ఎక్కువగా వివరించట్లేదు. కానీ ముందుకు వెళ్తుంటే అదంతా కూడా చూసిన వారు ఏంటంటే సిలువను ఎక్కేశారు, సిలువను వేసేసారు అనుకుంటే కాదు. ఆ రోజు అంటే ప్రభు మనకు వధింపబడ్డాడంట. మన పాత నిబంధన కాలంలో బాగా తెలుసు పిల్లలు. మొట్టమొదటి బలి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే నోవా గారు బలి ఇచ్చిన కానీ బలిపీఠం కట్టింది మాత్రం అబ్రహాం గారు. అలా బలి మీద బలిపీఠం కట్టడం అంటే బలిపీఠం ఎక్కడ కట్టేవారు? ఆకాశంలో కట్టేవారా, ఓడలో కట్టేవారా? భూమి మీద కట్టేవారు. అందుకనే అప్పుడప్పుడు వేరు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడు అనగారు ఆకాశం నీ సింహాసము, భూమిని పాద పెట్టి నీ పాద సన్నిధానంలో మేము ఇలా ఉన్నాం ప్రభు అని ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే బలిపీఠం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆయన పాదం పెట్టుకునే స్థానమే బలిపీఠం, అక్కడే మనం ఉన్నాం కదా. ఇక్కడ బలిపీఠం కట్టి ఒకప్పుడు పక్షులు, మేకలు, గొర్రెలు ఇవి బలిగా అర్పిబడాయి. బలి ఇచ్చేవారు, తెగ నరికేవారు. ఇది కాలక్రమం ఏమైపోయిందంటే పిల్లల అన్య దేవతలు రావడము, విగ్రహాలు రావడము, వీటన్నిటికీ మనుషుల్ని కాకుండా అంటే జంతువుల్ని కాకుండా తమ పిల్లల్ని బలివ్వడం నేర్చుకున్నారు సమాజం. కానీ ప్రభు చెప్పింది కాదు అది. బలివ్వండియ్యా అంటే దాన్ని చూస్తే నీలో మార్పు వస్తుందని, ఇవన్నీ చెయ్యండి అని చెప్తూ ఉంటే ప్రజలు ఏమైపోయిందంటే విగ్రహాలకు బలులు అర్పించడం నేర్చుకున్నారు, తమ పిల్లల్ని బలివ్వడం నేర్చుకున్నారు, తనకు నచ్చని వారిని బలివ్వడం నేర్చుకున్నారు, మనుషుల్ని బలిపీఠం తీసుకొచ్చి భూమి మీద బలిపీఠం కట్టిన దాని మీద తెగదరకడం నేర్చుకున్నారు. బలిపీఠం అంతా కూడా రక్తమయం అయిపోతుంటే దాన్ని చూసని మారుతారు అనుకున్నారు. కాలక్రమం ఏమంటే మీ బలు నాకు అక్కర్లేదు అన్నది. ఎందుకు అద్దన్నారు? ఒకరోజు పాపం చేశారు పిల్లలు. ఒకరోజు పాపం చేస్తే దానికి గువ్వను తీసుకురావాలి, ఇంకా తప్పిదం చేస్తే కోడెని తీసుకురావాలి, ఇంకా పొట్టెలు కానీ ఇవన్నీ బలులు మనకు బాగా తెలుసు. సంవత్సరంలో ఒకసారి చేస్తే, ఒక రోజు పాపం చేస్తే బలి తీసుకురావచ్చు. సంవత్సరం అంతా చేసేసి పాపాలన్నీ చేసి ఒక రోజు బలి తీసుకొచ్చారు అనుకోండి, ఇవన్నీ కూడా ఎక్కువైపోయి బలుల రక్తం అనేది తక్కువైపోయింది. అంతే కదండి. ఒక తప్పిదం చేస్తే ఒక బలి ఇవ్వాలి. వీళ్ళు ఏం చేశారంటే ఈ సంవత్సరం అంతటికి ఒక బలి తీసుకోవడం నేర్చుకున్నారు. ఒక తప్పిదానికి ఒక బలి అనుకుంటే, అందుకని యోగ గారి గురించి మాట్లాడే దినదినం అంట వారి కొరకు ఒకవేళ వారు తప్పిదం చేశారేమో అనుకోని తండ్రి ఎలా ఉండాలో నేర్పుతున్నాడు, తల్లిదండ్రులు ఎలా ఉండాలి. ఒకవేళ పిల్లలు తప్పిదం చేస్తారేమో అని ముందుగానే, అంటే చేసిన విధానాన్ని బట్టి కాదంట, అలాంటి ఆలోచన కనుక వచ్చి ఉంటుందేమో అని ముందుగానే వారి వరకు ప్రతిదినం ఎద్దులను బలిచ్చేవాడంట, పిల్లలు దహన బలికి ఇచ్చేవాడంట. అంటే వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఒక్కటి ఇస్తున్నాడంటే అతనికి ఎంతమంది కుమారులండి? ఎంతమంది అండి పిల్లలు?
మీరు బైబిల్ చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత 7, 6, 3 నూరంతల అంటే మళ్ళీ ఆయనకి 200 ఆశీర్వాదం వచ్చిందండి. ఇప్పుడు 14 మంది అయ్యారు కదా అతనికి. ఆయన ప్రతిదినము ఒక్కొక్క నిమిత్తం బలిచ్చేవాడు అంటే పిల్లరా. సమాజం ఏమైపోయిందంటే పిల్లరా, అన్ని దేవతలకు బలి కూడా నేర్చుకున్నారు, తమ పిల్లలు బలి కూడా నేర్చుకున్నారు. ఒక మాట గుర్తు చేస్తాను పిల్లరా, షుగర్ వచ్చిన వాళ్ళకి డాక్టర్గా చెప్పే మాట ఏంటంటే, అమ్మ ఫుడ్ కంట్రోల్ చేయండి, షుగర్ ఐటమ్స్ తక్కువ తినండి, స్వీట్స్ అవన్నీ తక్కువ తినండి అని అనుకుంటారు. అలా కంట్రోల్ అవ్వకపోతే కాలక్రమం ఏంటంటే మెడిసిన్ ఇస్తాడు డాక్టర్. డైలీ ఒక షుగర్ టాబ్లెట్లు మనం తింటూ ఉంటాం. మనకు బాగా తెలుసు. ఇప్పుడు కాలక్రమేణా మనం అందరం కూడా తీసుకోవాల్సిన వారమే. మీరు ఒప్పుకోకపోయినా చాటుగా తిన్నా మనం కూడా తీసుకోవాల్సిన వారమే, గుర్తుంచుకోండి. అలా టాబ్లెట్ ఉన్నాయి కదా అని మనం ఫుడ్ ఏమైనా కంట్రోల్ చేస్తామా? ఇది తినేసి టాబ్లెట్ వేసుకోవడం నేర్చుకుంటాం మనం, అలాగే చేస్తాము. తీరా కొంతకాలానికి ఏమైపోతుందంటే ఇది పెరిగిపోతుంది. డాక్టర్ గారు ఏమంటారంటే, నీకు ఎప్పుడో చెప్పాను కదా, అప్పుడైనా కంట్రోల్ చేయాలి కదా. అందుకని ఇక్కడ నుంచి ఏది కంట్రోల్ అవ్వట్లేదు కాబట్టి పొట్ట మీద ఒకటి ఏం చేస్తారంటే ఒక ఇంజక్షన్ వేస్తారు, ఇన్సులిన్ ఇంజక్షన్ వేస్తారు డైరెక్ట్. అది పొడవడం, కంట్రోల్ అయిపోవడం. అప్పుడైనా మాత్రం మా పిల్లలు మనం ఇప్పుడు ఏమైపోతుంది తెలుసా, డైరెక్ట్ పొట్టలోకి ఇవ్వడం బట్టి చాలా మట్టుకు కంట్రోల్ అవుతుంది. కానీ మనం ఏమనుకుంటామంటే, ఒకప్పుడు టాబ్లెట్ తీసుకున్నప్పుడు అది అప్పుడప్పుడు కంట్రోల్ అయ్యేది, కంట్రోల్ అవ్వకపోయేది. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఇవ్వడం వల్ల తగ్గిపోతుంది. ఏం పర్లేదు, ఎంత తిన్నా తినొచ్చు అని మనం తిన్న మాత్రం ఆపం పిల్లలు. అంటే షుగర్ ఐటమ్ తిన్న మాత్రం ఆపం. చాలా మటుకు నిష్ట కలిగి పాటించే వాళ్ళు ఉన్నారు. కానీ సమాజంలో ఎలా ఉంటుందంటే తిన్న మాత్రం ఆపం పిల్లలు. ఇది ఏమైపోతుందంటే ఎక్కువైపోతుంది. తీరా కొంతకాలానికి చిన్న గాయం అయిపోయింది అనుకోండి, కాలుకి కానీ చేతికి కానీ ఎక్కడైనా చిన్న గాయం అయిపోతుంది, అది కాస్త ట్యూమర్లా మారిపోతుంది, అంటే పుండు అయిపోతుంది. దాన్ని బట్టి చేతు అంటే ఏ గాయమైనా కానీ వేలు తీసేయడం, చేయి తీసేయడం, తీరా ఈ మొత్తం కాలు మొత్తం తీసేయడం అనే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం పిల్లలు. దేవుడు అనుకున్నాడు ఏంటంటే, కొంతకాలానికి వినకపోతే ప్రాణం అయిపోతుంది. బలులన్నీ కూడా అలాగే అయిపోయి పిల్లలు. చిన్న పాపానికి ఒక బలి పెట్టేశాడు. సంవత్సరం అంతా చేసి ఒక బలిని తీసుకొని రావడం నేర్చుకున్నారు ఇజ్రాయేల్. అందుకని మీ బలు నాకు అక్కర్లేదు అన్నాడు. అందరి కొరకు ప్రభు ఏం చేసినట్టు తానే బలిగా ఈ లోకానికి వచ్చాడు పిల్లలు. వారు వచ్చిన విధానం ఏంటంటే పిల్లలు సమాజానికి అర్థం కావాలిక. వాళ్ళు ఏమనుకున్నారంటే, అందరి కొరకు బలి ఇచ్చేశారు కదా, అది మన కొరకు. అందుకని ఆ రోజులలో ఒక కయపైన ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు ఉంటాడు. అతను కూడా అంటాడు, సర్వమానవుల కొరకు, జనుల కొరకు ఒకడు తన ప్రాణం పెడితే మంచిదే కదా, లోక కళ్యాణ కొరకు ఇతను చేసే త్యాగం మంచిదే కదా అని ఒప్పుకుంటాడు పిల్లలు. ఇలా ప్రభువు అందరి కొరకు మన పాప దోషాలన్నీ కూడా విపరీతం అయిపోయినప్పుడు తానే ఒక శిలువ యాగం చేసి మన కొరకు వధింపబడ్డాడు అన్న పిల్లలు. వధింపబడిన విధానం పిల్లలు అంత ఇంత కాదు పిల్లలు. నేను మళ్ళీ చెప్తున్నా, అంత ఇంత ఆశమాషగా దీన్ని చిన్నగా చూడద్దు పిల్లలు. చాలా మటుకు కొంతమంది ఇష్టగలుగుతున్నారు. ఎవరికో ఒకరు నచ్చే మాట మాట్లాడేస్తాం కదా, అతను సాటిస్ఫైడ్ అయిపోయాడు కదా అని మనల్ని మనం అభ్యపించుకోవద్దు. ఇప్పుడు మిగతా అందరి పరిస్థితి ఏంది? ఓ నిష్ట కలిగి ఒక ఉపవాసం ఉన్నాం. భక్తిగా బ్రతకడం చాలా కష్టం. నేను మళ్ళీ చెప్తున్నాను, భక్తిగా బ్రతకడం చాలా కష్టం. మనల్ని మనం మభ్య పెట్టుకోవడం చాలా సులువు. ఒకరికి నచ్చే మెసేజ్ కొరకు, ఒకరికి నచ్చే మాట కొరకు మిగతా 99 మంది పరిస్థితి ఏంది? అందుకని ఏమన్నాడు ప్రభు, 99 మంది కంటే కూడా నాకు ఒక్కడే ముఖ్యం అన్నాడు. ఇప్పుడు అలాంటప్పుడు 99 మంది ఇంకా ఎంత ముఖ్యమై ఉండాలా? అతను ప్రతి దాంట్లో నేర్చుకొని, నేను ఈ స్థితిని నేను నేర్చుకుంటున్నాను, అందుకని ఈ ప్రభువునే ప్రకటిస్తాను, శిలువ వేయబడిన ప్రభువునే ప్రకటిస్తాను, నాకు మరీ నాకు ఏది అక్కర్లేదు, నేను సంపన్న స్థితిని ఎప్పుడు ఎరుగుదును, కానీ నాకు అది కాదు ముఖ్యము, నాకు దీన స్థితిని నేర్చుకుంటున్నాను. గుర్రం ఎక్కడి రాజుల బ్రతకడం నాకు తెలుసు, కానీ నేను అది నేర్చుకోవట్లేదు. ఇప్పుడు దీని తన పాదాల చెంత నేను కడిగి ఆకలితో ప్రయాసపడిన జాగరాలను నేను నేర్చుకుంటున్నాను. ఇవన్నిటి బట్టి ఒక విధేయతను నేను నేర్చుకుంటున్నాను. సంపూర్ణ స్థితి కొరకు నేను ప్రయాసపడుతున్నాను. ఏ విధమైన చేతను ఆ ఉన్నతమైన రాజ్యంలో నేను ఉండాలని ఒక నిష్ఠతో ఉన్నానంట. అందుకని ప్రభు వధింపబడ్డాడు నా పాపం కొరకు, ఆయన వధింపబడ్డాడు, నా ప్రాణ దోషం కొరకు వధింపబడ్డాడు, నాకు విమోచన కలుగజేశాడు. ఇవన్నీ నేను కళ్ళారా చూశాను. ఆయన అప్పుడు లక్ష్య పెట్టలేదు. కానీ ఎప్పుడైతే అతను నాకు ప్రత్యక్షుడు అయ్యాడో నా బ్రతుకు మారిపోయిందని పౌలు గారు నిష్ట కలిగి బ్రతుకుతున్నారు పిల్లలు. నీకు ఎన్నిసార్లు ప్రత్యక్షమైంటాడు దేవుడు, ఎన్ని మాటలు, ఏ మాట నీ హృదయాన్ని తాకుంటుంది. నువ్వు ఈ సన్నిధికి వచ్చిన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత, ప్రభువును నిలబడిన తర్వాత నువ్వేం నేర్చుకుని ఉంటావు? ఆయన ప్రతిదినం నేర్చుకుంటున్నాడట. దీన స్థితిని నేను నేర్చుకుంటున్నాను అంటున్నాడు. ఒకరు దూషించేస్తున్నాను, నన్ను కూడా ఈడ్చుకొని పోతున్నాను, నేను చనిపోయబడ్డానని అతను తీసుకున్నట గవి వెలుప పడేశారంట పిల్లలు పౌలు గారిని. పౌలంతట నోన్ని ఈడ్చుకొని వెళ్ళిపోయి అక్కడ పడేస్తే చనిపోయడానికి కూడా పడేస్తారంట. మళ్ళీ లేచిపోయి శిష్యుల మనసులో దృఢపరిచి అనేక శ్రమలు అనుభవించి మన దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారి విశ్వాసంలో బలపరుస్తున్నాడు పౌలు గారు. ఎంతటి విశ్వాసం అండి! అందుకని ఒక మంచి మాట అంటాడు, ఒక మంచి పశ్చాత్తాప మాట, అయ్యా మన ప్రభు శిలువ మరణం అంత ఇంత కాదయ్యా, అంత ఇంత కాదు. ఆయన నొలుగుట్టబడ్డాడు, మనకు ఎన్నో శ్రమలు చేశాడు. ఒకవేళ పొదువైన ఏదైనా ఉంటే నా వంతు, నా శరీరం వంతు నేను సంపూర్ణం చేయించున్నాను అంటాడు పిల్లలు. ఇప్పుడు ఆయన చేసిందే సంపూర్ణమైన యాగం ప్రభు చేసింది. ఆయన చేసిన దాంట్లో ఇంకేం పొదువు ఉంటుంది పిల్లరా?
ఏమైనా కొద్దుగా కనబడుతుందా? దేవుడు మనకు ఇది ఇస్తే బాగుండు, లోకంలో ఇంకొకటి పెడితే బాగుండు అని దేవుని తక్కువ చేసేది మాట ఉందా పిల్ల? లేదు కదండి. ఆయన అన్ని సంపూర్ణంగా ఇచ్చినప్పుడు దేవుని కొరకు ఇంకెంత నిష్టగా ఉండాలి పిల్ల. పౌలు గారు మాట ఏంటంటే, ఇంకేదైనా తక్కువ ఉందేమో అది నా వంతు, నా శరీరం వంతు నేను సంపూర్ణం చేయించున్నాను అంటారు పిల్ల. చిన్నపిల్లలు అప్పుడప్పుడు పిల్లలు ఏదో మనం ఎక్కువగా చూస్తున్న మాట ఏంటంటే, ఒక కంట్రీలో ఒక స్టాచ్యూ ఉంది, ప్రభు శిలువని మోస్తున్న కొయ్య. అది భుజం మీద మోపింది చిన్న కూతురు, చిన్న పాప వెళ్ళి అది లిఫ్ట్ చేస్తున్నారు, ప్రభుకు భారం అవుతుందేమో అని. విన్నాం కదా, అప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, కొన్ని సంవత్సరాల నుంచి మనం ఎక్కువ వింటున్న మాటలది. ఏమంటే అంత మంచి మనసు పిల్లలకు ఉంటున్నప్పుడు, అందుకని ప్రభు కూడా అనుకున్నాడు అలాంటి పిల్లల తత్వం కావాలనుకున్నాడు, పిల్లల తత్వం కావాలనుకున్నాడు. ఎంత మంచి మనసు ఉందని మీకు. అందుకని ఒక నిష్ట కలిగి మన మాటలన్నీ కూడా శిలదానంలో ఉన్నాము, అది చేసాము, ఇది చేసాము అనే మాటలు, అయ్యో ఇంత భక్తి ఉండి కొన్ని మంచిగా ఉండాలనుకుని ఇంకా ఆత్మస్థితిలోకి మనం నడిపించే మాట ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అయిపోయారు, కానీ అయిపోయింది, ఇంతతో అయిపోయింది, మన సభ ముగించేసాం, టికెట్లని చెప్పేసి పడేసి మన బస్సు ఎక్కి వెళ్ళిపోయినట్టుగా ఆ ధోరణి వద్దు పిల్లరా. ఒక ఆత్మీయ స్థితిలో ఎదుగుదల కొరకు మనం ఆలోచిస్తున్నప్పుడు ఇంకెంత ఉండాలి, ప్రతి మాట మనం బలపరిచే రీతిగా ఉండాలి కదా. ఆయన నేర్చుకొని తన శ్రమల యందు విధేయత నేర్చుకున్నాడు మన ప్రభు సాక్షాత్తు. దాన్ని చూసిన ఆయన, అయ్యా ఇంకేదైనా కొదువు ఉంటే నేను చేస్తాను నా శరీరం అందు, నేను ఉన్న స్థితి గురించి ఆలోచించట్లేదు, నా అధికారం పోతుందని ఆలోచించట్లేదు, నా ఒక ఉన్నత స్థానం పోతుందని అనుకోవట్లేదు, నేను అన్నీ కూడా నా శరీరంలో నెరవేర్చాలనుకున్నాడు. ప్రభు నా కొరకు వధింపబడ్డాడు, వధింపబడి రక్తం ఇచ్చి తన ప్రజల్ని కొన్నాడంట. నేను అంటాను పిల్లలు, యెషయా ఒక మంచి మాట మాట్లాడతారు రోమీయుల రాసిన పత్రికలో. పౌలు గారు చెప్తూ ఆ మాట 10వ అధ్యాయం 20వ వచనం చూడండి పిల్లలు. మరియు యెషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికితిని. సరిపోతుంది పిల్లలు. యెషయా గారు ఏం చేశారంట? మళ్ళీ చదవమ్మా. మరియు యెషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికితిని. సరిపోతుంది పిల్లలు. యెషయా గారు ఏం చేశారు? ఏం చేశారంట ఆయన? మీరు మనసు ఒప్పుతుందో లేదో, యెషయా గారు ఏం చేశారండి? తెగించారంట. అప్పుడప్పుడు సేవకులు మనం ఒక మాట అన్నారు, ఈరోజు కొడితే పామన చావాలి లేకపోతే కర్రాల విరగాలనుకున్నారంట అన్నారు కదండి, వింటారా? కొడితే శైలేష్ గారు అన్నారు ఒక మంచి మాట, ఈరోజు నేను కొడతానండి, అయితే కొడితే కర్రాల విరగాలి లేకుంటే నేను అదే అనుకుంటున్నాను, ఇంతగా ఎన్ని పాములు ఇరిగి ఉంటాయి ఈరోజు అని. కానీ ఏ రోజు మన భక్తి జీవితంలో ఏ స్థితిలో వెళ్ళిపోయినా ఆయన తెగించేశారండి. పోతే ప్రాణం అండి, పోయినా పర్లేదు దేవుని కొరకు అనుకున్నాడు. అందరూ ఆ రోజుల్లో ప్రవక్తల్ని చంపే కాలంలో ఉన్నామండి. ఆ రోజు యెషయా గారి కాలంలో ప్రవక్తల్ని చంపేవారు పిల్లలు. ఆయన వచ్చిన వాక్కును ప్రజలకు తీసుకుని వెళ్తూ ఉంటే ప్రవక్తల్ని చంపేవారు పిల్లలు. అయ్యా ప్రాణం పోతుందని దేవుని వాక్కును చెప్పకుండా ఉండలేదు ఆయన. దేవుని మాటను యథావిధిగా వచ్చిన మాటను ఆ రీతిగానే సమాజానికి తీసుకుని వెళ్ళాడంట. పోతే ప్రాణం పోయి ఈ రోజు ఒక రోజులో ప్రాణం పోయిందని తెగించేశారంట పిల్లలు. ప్రభు చేసిన త్యాగాలన్నీ కూడా స్మరణ తీసుకుంటే పౌలు గారు అదే అన్నాడు పిల్లలు, అదే అన్నాడు. ఇంకా కొరింథీయుల రాసిన పత్రిక 2వ పత్రికలో చూస్తుంటే ప్రతి మాట నిజంగా అద్భుతం అనిపించింది. ప్రతి మాట అలాగే ఉంది. అది అనేకుల హృదయాన్ని తాకి రీతిగానే ఉంది. అవుంటారు, నేను శ్రమ పొందుతున్నాను, కొంతమందికి నేను మరణమైన వాసనగా ఉన్నాను, కొంతమందికి జీవపు వాసనగా ఉన్నాను, కొంతమంది భక్తిలో తీసుకున్న దిక్కులేని వారిగా ఉన్నప్పటికీ కూడా ఎటు తోచని స్థితిగతుల్లో ఉన్నా కూడా అనేకులకు మార్గనిర్దేశకులుగా మేము ఉన్నామండి, మమ్మల్ని చూసి బ్రతకండి, ఎందుకంటే ప్రభు చేసిన ప్రతి గాయాలకు సాదృశ్యంగా మేము ఉన్నాము, మమ్మల్ని చూసి నేర్చుకోండి అంటారు. మీరు ఎంత తెగిస్తారు పిల్లలు దేవుడి కొరకు, శిలువ మరణంలో ఎంత తెగిస్తారు. అప్పుడప్పుడు పిల్లలు గతించిన 2 రోజుల క్రితం ఒక మంచి మాట అన్నాను. చాలా మట్టుకు మనకు దేవుడు మనకంటూ కొన్ని ఆధిక్యత పనులను ఇచ్చేశాడు. అనేక భక్తుల జీవితాలు అలాంటి సాదృశ్యంగా ఉన్నాయి కాబట్టి వారికి ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చారు. అందుకని ప్రకటన గ్రంథమే కాదు, కొరింథీయుల రాసిన పత్రికలు కూడా కొన్ని మాటలు మనకు కనబడుతుంది. అక్షయ కిరీటం కనబడుతుంటుంది, జీవ కిరీటం కనబడుతుంది, వాడవారికి కిరీటం కనబడుతుంది, మహిమ కిరీటం కనబడుతూ ఉంటుంది, ఒక ఉన్నతమైన స్థితిగతులు కనబడుతూ ఉంటాయి పిల్లలు. మీరు అప్పుడప్పుడు ఆ మధ్య కాలంలో ONGC గ్యాస్ లైన్, పైప్ లైన్ బ్లాస్ట్ అయినప్పుడు కొన్ని నెలల క్రితం జరిగింది, కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. ప్రతిసారి మనకు జరుగుతూనే ఉంటుంది. ఆ ప్రాంతం గోదావరి పరిసర ప్రాంతం అమలాపురం మొదలుకొని చాలా మట్టుకు గుజరాత్ వెళ్ళి పైప్ లైన్ మనకు బాగా తెలుసు కదా పిల్లలు. అది జరిగినప్పుడు ప్రతిసారి అక్కడ ఉన్న వాళ్ళు చాలా మటుకు తన దేహాలు కోల్పోవడం, గృహాలు కోల్పోవడం, కాలిపోవడం మనం చూస్తూ ఉంటాం. బస్సు యాక్సిడెంట్ అవుతూ ఉంటే, ఆర్టీసీ బస్సులో యాక్సిడెంట్ అవుతూ ఉంటే తమ చేతులు కోల్పోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, కాళ్ళు కోల్పోతున్నారు. విన్నారా ఎక్కడైనా? ఎక్స్క్రీషన్ గురించి విన్నారా పిల్లలు? నాకు బాగా తెలుసు, జగన్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదో సంఘటన జరిగింది పిల్లలు. సంఘటన జరుగుతుంటే వాళ్ళకి ఎంత ప్రకటించారు? 1 crore ప్రకటించారు ఒక్కొక్కరికి. వైజాగ్లో ఎగ్జాక్ట్లీ అక్కడ జరిగిన ప్రకటన ఒక్కొక్కరికి 1 crore పిల్లలు. తిరిగి ఆ కంపెనీ అంటే అలాంటి నిర్లక్ష్యమైన ధోరణి ప్రపంచంలోకి తీసుకురావద్దు, ఎవరు కూడా బలి అవ్వద్దు, దానికి ఒక గుణపాఠం చెప్పాలని 1 crore ఒక్కొక్క కోటి వారు ప్రకటన చేశారు పిల్లలు. అంటే అతను యెషయా గారు తెగించి తన ప్రాణాలు పెడుతూ ఉంటే దేవుడు కూడా వాడబారని కిరీటాన్ని నీకు మహిమ కిరీటంగా నీకు మారుస్తూ ఉంటాడు. అలాంటి కిరీటం కొరకే తన ప్రతి అవమానాన్ని సహించి ఓర్చుకొని
వధింపబడ్డాడంటే పిల్లలు మన కొరకు వధించేశారంటే ఒక గొర్రెను వధించినట్టుగా ఈ బలిపీఠం మీద మనుషుగా ఆయన వచ్చి మనుషుల కుమారుడు ఆయన వచ్చి మన అందరి కొరకు వధింపబడ్డాడు. ఒకప్పుడు పక్షులే వధింపబడ్డాయి, జంతువులే వధింపబడ్డాయి, ఒక అన్య దేవతల కొరకు అన్యాయంగా చిన్న చిన్న పిల్లల్ని చంపేశారు. కానీ మన ప్రభు ప్రవక్తలకు తమ ప్రాణాన్ని దారపోస్తూ ఉంటే అది అందరి వల్ల కాయేది కాదు, అందరూ పెట్టేది కాదు అని తన ప్రాణాన్ని ఈ బలిపీఠం మీదకి వచ్చి ఈ భూమి మీదకి వచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో తన ప్రాణాన్ని బలిగా మన కొరకు పెట్టేశారు పిల్లలు. వధింపబడ్డాడు పిల్లలు, మన కొరకు వధింపబడ్డాడు. అదన్నీ చూస్తూ ఉంటే భక్తులందరి జీవితాలు కూడా తెగించేశారు పిల్లలు. వాళ్ళందరూ తెగించేశారు. పోతే ప్రాణాలు పోయింది, ఏం కాదు పర్లేదు అనుకుని గ్రామ స్టేజ్ గురించి మనం ఎక్కువ వింటూ ఉంటాం. తను తెగించి తన బిడ్డను తన ప్రాణాన్ని పెట్టేశారు పిల్లలు. అందుకని బస్సులో కోల్పోతే చెయ్యి కోల్పోతే 1 లక్ష రూపాయలు, 2 చేతులు పోయినా 2 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, ప్రాణమే పోయింది అనుకోండి వారికి 50 లక్షలు ప్రకటిస్తూ ఉంటారు. ప్రభు పరిచయం కనుక నీ ప్రాణం పెడితే నా తండ్రి మర్చిపోయేవాడు కాదు పిల్లలు, మన ప్రభు మర్చిపోయేవాడు కాదు పిల్లలు. నీ కొరకు తనకంటే ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తాడు, నీకు నీతి కిరీటం ఇస్తాడు, మహిమ కిరీటం ఇస్తాడు, నీకంటే ఒక ఉన్నతమైన స్థానం ఇస్తాడు, ప్రభుతో పాటు కూర్చుండే ఒక స్థితిగతి నీకు ఇస్తాడు పిల్లలు. అందుకని ప్రభు గాయాల వైపు చూస్తూ ఉంటేనంట కిందికి అదే మాట చూస్తుంటాడు. ఆయన చేతులు చాపుతూ ఉన్నాడంట ఇశ్రాయేలు కొరకు. ఇంకా నేను మారుతానేమో అని మన ప్రభు ఇశ్రాయేలు దాని కోడికలు కూడా అదే చెప్తున్న పిల్లలు, కనీసం నా శిలో చూస్తే మీరు మారండి అయ్యా. లోకల్లో ఉన్న డబ్బులు ఆ కంపెనీలో పనిచేస్తుంటే వారే ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తే వస్తుండే నా పరిచయంలో ఉన్న మీకు మీ ప్రాణాలు పెడితే కానీ ఒకవేళ నీ శ్రమను వెచ్చిస్తావా, నీ ధనాన్ని వెచ్చిస్తావా, నీ కాలను వెచ్చిస్తావా, నీ కుటుంబాన్ని తీసుకొని వచ్చి నీ ఆరాధనలో పాల్గొంటావా, లేదు నీ పరిచయంలో ఉన్న డ్యూటీ అనుకుంటావా, దానికి నూరంత ఆశలు దేవుడు ఇస్తాడు. అదే కదా ఆయన భక్తుల జీవితంలో చెప్పింది. అయ్యా నువ్వు ఒకవేళ నా కొరకు నువ్వు సంస్థను విడిచిపెట్టి వస్తే వెంబడించి వస్తే నాకు ఏం ప్రయోజనం అయ్యా అని పేతురు గారు అంటూ ఉంటే, నా కొరకు నా పరిచర్య కొరకు మీ కుటుంబాన్ని కానీ మీ అన్నదమ్ములను కానీ మీ తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెలు కానీ ఒకవేళ విడిచిపెట్టి వస్తే 100 ఆశలు నేను ఇస్తానన్నాడు. అవునా కాదండి? ఒకవేళ మీ కొరకు పిల్లల తెగించి తన పరిచర్య కొరకు ప్రభుని చూస్తూ ఉంటే తన ప్రభు కొరకు బ్రతకాలని నిశ్చయంగా నీలో పుట్టుంటే ఆయన కొరకు నీ సమయాన్ని వెచ్చించండి, మీ హృదయాన్ని వెచ్చించండి. ఒకవేళ నువ్వు వెచ్చించిన దాన్ని నేను ఆయన మర్చిపోయేవాడు కాదు పిల్లల. ఎక్స్క్యూజ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన ప్రభు మాత్రం నీ ప్రయాసం మాత్రం ఈ వృధా పోలిపడి పిల్లల ఒక ఉన్నతమైన శిఖరాల్లో నిలబెడతాడు. ఆయన వచ్చినప్పుడు అయ్యా నా కోసం ఏం చేసావని మన తలంతుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. తలంతులు అవన్నీ పక్కన పెట్టాను పిల్లలు. ప్రభు కొరకు చిన్న పని చేస్తేనే గిన్నె చల్లిస్తేనే వారి ప్రతిఫలం పోగొట్టుకోవడం అంటే మీ పరిస్థితులకు వెచ్చించిన ధనము వృధా కాదు. నువ్వు ఏర్పాటు చేసిన శిలో ఆయన కూడిక బట్టి నువ్వు వెచ్చించిన ధనము ఏమాత్రం కూడా వృధా కాదు. ఆయన కొరకు బ్రతికే ప్రతి ఒక్క నిష్టమైన సమయం అంతా కూడా ఒక ఉన్నతంగానే దేవుడు చూస్తాడు పిల్లలు. నిజమే పిల్లలు. అందుకని అది అర్థం చేసుకున్న వారు తమ ప్రాణాలు అర్పించేశాడు. తన పిల్లల్ని సైతం కారులో కాల్చినా కానీ తన భార్య వాడిని క్షమించేసిందంట పిల్లల. క్షమించిందంటారా? ఇప్పుడు మీరు ఎంతవరకు క్షమిస్తారు, ఎంతవరకు మీరు ఓర్చుకుంటారు? దీనస్థితిని, ఓర్పు, సహనము, విమోచన, విడుదల ఇవన్నీ ప్రభులో చూసిన తర్వాత దాన్ని సాదృశ్యంగా బ్రతుకుతున్న పౌలు గారు అంటున్నాడు ఇవన్నీ వృధా కాదు, ఇదంతా వేస్ట్, నేను ఒకప్పుడు నేర్చుకున్నది అంతా వేస్ట్, ఇప్పుడు కొత్త స్థితిగతి నేర్చుకున్న దాంట్లో చాలా మంచి ఉందండి, చాలా గొప్పతనం ఉంది అనుకున్నాడు. అందుకని మన పాత జీవితం అంతా కూడా రోగ జీవితం, లోకంలో ఉన్నదంతా కూడా పాత జీవితం అంతా కూడా రోగ జీవితం పిల్లలు. దాంట్లో సంతోషము సమాధానం అంటూ లేదు, అది తాత్కాలికమైంది. మన ప్రభులో ఉంది నిత్యము మన నిత్యత్వంలో నడిపించేది. దాన్ని చూస్తూ శిలువ వైపు చూస్తూ మన స్థితిగతులు మార్చుకోవాలి. ప్రతిదినం నేర్చుకోవాలి, ప్రతిదినం నేర్చుకోవాలి. ఆయన నేర్చుకున్నది ఏంటంటే ప్రభు కొరకు నా ప్రాణాలు కూడా నేను తెగించి వెళ్తాను, ప్రాణం పోయినా పర్లేదు బ్రతుకునే క్రీస్తే అన్నాడు. ఎంతవరకు మనం ప్రభు కొరకు బ్రతకగలుగుతాం పిల్లలు? మనం ఏం నేర్చుకున్నాం పిల్లలు గత సంవత్సరం లెంట్ డేస్లో, ఈ సంవత్సరం లెంట్లో వేసుకోవచ్చు. మనం ఏం నేర్చుకుంటున్నాం, మనం ఏం నేర్పించగలుగుతాం పిల్లలు? ఒక మాదిరి మన జీవితం యొక్క మాధుర్యంగా అనేకులకు కనబడిపోవాలి. అయ్యా బ్రతకాలి, అంత పౌరుషంగా బ్రతకాలి. ప్రవక్తలు అలాగే బ్రతకాలి పిల్లలు. వారు ప్రాణం పెట్టిన కానీ ప్రపంచానికి మోక్షం తీసుకొని రాలేకపోయారు. మన ప్రభు వచ్చాడు, ఇదే బలిపీఠం మీద తన ప్రాణాన్ని వధించేశారు పిల్లలు. ఆయన వధించినప్పుడు ఆయన రక్తధారలు చూస్తేనే నీళ్ళు చల్లని రాకపోతే ఎంతటి మోడుగా హృదయాన్ని సైతం. అందుకనే కొరింథీ రాష్ట్ర పత్రిక చూసినా ఏది చూసినా కానీ మొదట గ్రీసు దేశస్తులకు అలాగే యూదులకు అంటాడు. ఎందుకంటే ఆయన మోడబాయిన హృదయాలు పిల్లలు, వారిని మొట్టమొదటిగా కదిలించాలనుకుంటాడు ప్రభు. తర్వాత మన అందరికీ కూడా దేవుని శక్తి అంటాడు. దాన్ని నమ్ముకుని బ్రతుకుతాం పిల్లలు, దాని విలువ తెలుసుకొని లోకంలో ఉన్నతంగా బ్రతుకుతాం. టిష్యూ తీసుకొని పడేస్తేనే కోట్లలో వెళ్ళిపోయిందంట పిల్లలు. అతనికి ప్రపంచం అంత ఫ్యాన్స్ ఉంటే మన ప్రభు కొరకు ఎంత ఉండాలి పిల్లలు? వారిని నమ్ముకున్న వారే అంతమంది జనం ఎగేసుకుని వచ్చి చూడడానికి వస్తూ ఉంటే ప్రభుని నమ్ముకున్న మనము, రక్షకుని నమ్ముకున్న మనము, నిత్యత్వాన్ని ఇచ్చే మన ప్రభు కొరకు మనం ఇంకెంత నిష్ట కలిగి ఉండాలి పిల్లలు? ఆయన ప్రయాసం కొరకు ఆయన చేసిన ప్రయాసం వృధా కాదు, శిలో యాగం వృధా కాదు. ఎల్లప్పటికీ ఎప్పటికీ మన ప్రభు మన హృదయంలో కొలువు ఉండాలి, భక్తిగా బ్రతకాలి పిల్లలు. అందుకని ఎప్పుడూ చెప్తూ ఉంటారు మన భక్తి వృధా కాదు. మనుషులు నేను ఎంతగా కలవరించిన ప్రతి దానికి సమాధానం చెప్పాలనుకుంటారు, ప్రతి క్షణంలో ఇట్టే చెప్పాలనుకుంటారు. ఇక పోనీలే అంటారు కదా పెద్దలు, లోకం మాట. వేరే వారు కూడా అప్పుడప్పుడు చెప్తుంటారు, తమ్ముడు ఏ కట్టెగా ముందుకు వెళ్తారట, ఏ కర్ర ముందుకు వెళ్తే ఏ కట్టినా కూడా అక్కడ ముందుకు వెళ్తా అంట పిల్లలు. అందుకనే
ఎవడు పాపన వాడే పోతాడు. ఇవన్నీ మన భక్తిగల జీవితాన్ని చాలా మటుకు నాశనం వైపు నడిపిస్తుండే పిల్లలు. నిష్టగా బ్రతుకుతాం పిల్లలు. సమాధానం చెప్పడం కష్టమా? ప్రభు చెప్పాలంటే ఆ రోజు ప్రతి దానికి సమాధానం చెప్పేవాడు. షెకెము ఎక్కడ ఉందో, ఏ చేపల కడుపులో ఉందో కూడా తెలుసు. అయినా ఓర్చుకున్నాడంటే ఆయన శిలువమైన నీ చూస్తూ నువ్వు ఒక పాటను నేర్చుకుంటావు. నా కొరకు బ్రతికే పౌలు వస్తాడని, నా కొరకు బ్రతికే పేతురు వస్తాడని, నా కొరకు బ్రతికే యోహాను వస్తాడని, నా కొరకు బ్రతికే స్త్రీల సమాజం వస్తుందని, యవనస్తులు వస్తారని ఆశతో ఉన్నాడు. ఈ రోజు కులంబర్ కంపెనీ వస్తారని కూడా ప్రభుకు ముందే తెలుసు కాబట్టి అవన్నీ ఓర్చుకున్నాడు పిల్లలు. ఆయన మరణం వృధా కాకూడదు పిల్లలు. ఇష్టకలి బ్రతుకుని కొద్ది మాటలు మాట్లాడి జీవితానికి మేలు చేకూర్చాలని కోరుకుంటే మాటలు వస్తుంది. మాటలు దీనికి ఆశ్రయించారు.